పిచ్చోళ్ళని పిచ్చోళ్ళగానే పెట్టి వాడుకుంటాడో లేదు, పిచ్చోళ్ళని జ్ఞానవంతులుగా తీర్చి జ్ఞానులకు జ్ఞానం చెప్పేటట్టు తయారు చేశాడు. అటు పిచ్చోళ్ళని తన జ్ఞానంతో నింపి లోక జ్ఞానులకు తన జ్ఞానాన్ని ఈ పిచ్చోళ్ళ ద్వారానే అందిస్తున్నాడు నా దేవుడు. అది నా దేవుని పనితనం. ఏమండి, బలహీనులను పట్టుకొచ్చి వాళ్ళని తన బలంతో నింపి బలవంతులమని వెర్రవీగుతున్న వాళ్ళకి బలాబుద్ధి కలిగించడానికి బలహీనులను వాడుకుంటున్నాడు నా దేవుడు. నా దేవుడు అర్థం కాలేదా? మళ్ళీ చెప్పేదా? లోకంలో బలవంతులు అనుకున్న వాళ్ళకి బలహీనులు అనుకున్న వాళ్ళకి వ్యత్యాసం చూసి ఆ బలహీనులను తెచ్చి తన బలంతో బలహీనుల్ని నింపి లోకంలో బలవంతులైన వాళ్ళకి దేవుడు తన బలాన్ని గూర్చి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఈ బలహీనులకు తన బలాన్ని ఇచ్చి ఈ బలం ద్వారా వాళ్ళకి బలాభివృద్ధి కలిగిస్తున్నాడు, వాళ్ళని బ్రతికిస్తున్నాడు నా దేవుడు. 2 సార్లు 3 సార్లు చెప్పాను అంతే. మూడవది, అది ఎంత యేసుప్రభు నిజమైన దేవుడైనా పల్లెల్లోకి ఆడబోతాం పల్లెలోకే వాళ్ళ దగ్గర పోయి ఆడ కూర్చుంటావురా. వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు, తృణీకరించబడ్డోళ్ళు. వారి పిచ్చోడా, వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నాడు నిజమైన దేవుడు. దరిద్రుడా, నిజమైన దేవుడు నువ్వు అన్నావు కదరా, వాళ్ళు తృణీకరించబడ్డోళ్ళు, ఎన్నిక లేని వాళ్ళని. నిజమైన దేవుడు వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు రా. పోయి దరిద్రుడా, పోయి సత్యం తెలుసుకో, లేకపోతే పోతావు పాతాళానికి అని ఎన్నోసార్లు ఇక్కడ కాదు బహిరంగ వేదికల మీద చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్నావు కదరా, వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు తృణీకరింప, వాళ్ళ నోట నుంచి ఇప్పుడు నీకు దేవుని వాక్యం వచ్చేటట్టు చేస్తున్నాడు రా నా దేవుడు. వాళ్ళని ఎన్నుకున్నాడు. నువ్వు ఎవరిని తృణీకరించావో, ఎవరిని త్రోసిపుచ్చావో, ఎవరిని తిరస్కరించావో వాళ్ళ ద్వారానే విస్తారమైన ఆత్మలకు రక్షణ దొరికేటట్టు చేశాడు నా దేవుడు. ఓకేనా? ఇప్పుడు 4వ పాయింట్కి వద్దాం. దేవుడి పద్ధతి, దేవుని విధానం అంతా ఇంతే. లోకమేమో పెద్ద గుంపుకు రాజ్యం వశమైద్ది అంటది, కానీ నా యేసయ్య రివర్స్. చిన్న మంద భయపడకు, నీదే రాజ్యం అంటున్నాడు. చిన్న మంద రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా. ఈ చిన్న గుంపు రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా. ఎందుకు సాధ్యమైద్దంటే, ఎంత పెద్ద గుంపు ఉన్నా లోకంలో అది మనుష్య బలం. ఓకే, ఎంత పెద్ద గుంపు ఉన్నా లోకంలో అది మనుష్య బలం. సైన్యం, పెద్ద గుంపు సైన్యం ఉంటే మాత్రం ఏం లాభం అండి? అదంతా మనుష్య బలం కదా.